ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వానతో నగరం అతలాకుతలమైంది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నవీ ముంబైలోని మార్కెట్ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. వర్షపు నీటితో వీధులన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు రానున్న గంటల్లో ముంబైలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరవాసులు అలర్ట్ గా ఉండాలని సూచించింది. గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ కూడా నదుల్ని తలపిస్తున్నాయి. ముంబైని వరుణుడు వదలట్లేదని చెప్పుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరమంతా కూడా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవైపు రోడ్లో అయితే మొత్తం నదిని తలపించే రీతిలో నీరు నిండిపోయింది. ముంబైని వరుణుడు వదలట్లేదు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమైంది. అస్తవ్యస్తంగా మారింది. జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ ఎఫెక్టుతో వరద కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. తీవ్రమైన ట్రాఫిక్ కూడా ఏర్పడుతోంది. అయితే ఐఎండీ మరిన్ని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతుందని చెప్పుకోవచ్చు. జనజీవనం స్తంభించిపోయింది. ఇక రానున్న 24 గంటల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మనం చూడొచ్చు. ఒకవైపు నదిని తలపిస్తున్నాయి రోడ్లు, మరోవైపు ట్రాఫిక్ లో అలాంటి రోడ్లపైనే జనం వెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు.